ఓం శ్రీ సాయిరామ్. కారణంబున కల్గు గణమోహబంధంబు మోహమందున పెరుగు మూర్ఖ బుద్ధి, మూర్ఖ బుద్ధి యందు మురియును కర్మంబు, కర్మ ఫలము వలన కలుగు జన్మ అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. కారణంబున కల్గు గణమోహబంధంబు, మనకున్నటువంటి ఇప్పుడు ఈ మోహాలు ఇంత ఘనముగా ఉండడానికి, ఇంత గట్టిగా చాలా దృఢంగా ఉండడానికి దేనిపైనవని, అది భగవంతుడి పైన అయితే చాలా సంతోషం. అలా కాకుండా ప్రాపంచికమైన విషయాల పట్ల కావచ్చు, రాజకీయాల పట్ల కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు ఘనంగా దృఢంగా బలంగా ఉన్నాయి అని అంటే కారణంబున కల్గు గణమోహబంధంబు, దీని వెనకాతల కారణాలు ఉన్నాయి బలంగా. అందుకోసమని ఈ సంసారం పట్ల మనకి గాఢమైనటువంటి కోరిక ఉందంటే దాని వెనకాతల కారణం ఉంది. గత జన్మలలో మనం అది కోరుకున్నాము అని అర్థం. అలా కాకుండా ఉద్యోగములో లేదా డబ్బు సంపాదించాలి, లేదా కీర్తి సంపాదించాలి, లేదా గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలి, ఇలా ఏ కోరికలు ఉన్నా, లేదా మంచి ఉపన్యాసకుడిని అవ్వాలి, లేదా మంచి సేవకుడిని అవ్వాలి అని ఏ కోరికలు ఉన్నప్పటికీ కారణంబున కల్గు గణమోహబంధంబు, మోహమందును పెరుగు మూర్ఖ బుద్ధి. అది మంచి ఉంటే చాలా సంతోషమే, కానీ మంచి కాకుండా చెడ్డ ఉన్నాయనుకోండి, ఆ మూర్ఖుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే మోహము యందు పెరిగిపోతూ ఉంటుందంట. ఆ మోహములో కూరికిపోయి ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుందంట. మోహమందు పెరుగు మూర్ఖ బుద్ధి, మూర్ఖ బుద్ధి యందు మురియును కర్మంబు. ఆ మూర్ఖ బుద్ధి వలన ఏమవుతుందంటే అతను ఏ కర్మ చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అన్యాయాలు చేసినా నేను చాలా తెలివిగా ఆడగలిగాను అని ఇంకా మురిసిపోతూ ఉంటాడంట. నేను బాగా చెప్పగలిగాను, బాగా చేయగలిగాను, నేను చాలా తెలివిగా తప్పించుకున్నాను అని మురిసిపోతూ ఉంటాడంట. మూర్ఖ బుద్ధి యందు మురియును కర్మంబు, కర్మ ఫలము వలన కలుగు జన్మ. చివరికి ఏమవుతుంది? ఆ కర్మ ఫలాల వల్లే మరలా ఇంకొక జన్మ వస్తారు. కాబట్టి కష్టమైన నష్టమైన ఈ జన్మలో అనుభవించి ఎలాగైనప్పటికీ పరమాత్ముడు పాదాలను ఆశ్రయించి వాటిని అనుభవించాలి తప్ప తెలివిగా తప్పించుకోవడానికి చూసామనుకోండి ఇంకా అనేక జన్మలకి తీసుకుని వెళ్ళిపోతుంది. దీనికి శాస్త్రములు ఏమంటుంది? అదాన దోషేన భవే దరిద్ర, అదాన దోషేన భవే దరిద్ర, దరిద్ర దోషేన కరోతి పాపం, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపి అని మనకి శాస్త్రం చెబుతూ వచ్చింది. అదాన దోషేన భవే దరిద్ర, గత జన్మలలో చేసినటువంటి పాపాల వల్ల ఈ జన్మలో దరిద్రుణ్ణయ్యాను. దరిద్ర దోషేన కరోతి పాపం, ఆ దారిద్ర్యపు బాధలు తట్టుకోలేక ఈ జన్మలో మరలా పాపాలు చేశాను. పాపాదవశ్యం నరకం ప్రయాతి, ఆ పాపము వల్ల ఇప్పుడు నాకు నరకం ప్రాప్తించింది. పునర్దరిద్ర పునరేవ పాపి, మరలా ఈ పాపకర్మ నరకం అయిపోయిన తర్వాత మరలా పాపిగా పుడతాను, మరలా పాపాలు చేస్తూనే ఉంటాను. ఇలా జరిగిపోతూ ఉంది. కాబట్టి వాటి నుంచి నన్ను విముక్తిని కలిగించు అని చెప్పి ప్రార్థన చెయ్యాలి అని చెప్పింది. చూడండి, ఒక పక్క గత జన్మలలో చేసినటువంటి పాపాలను అనుభవించాలి, మరలా ఒక పక్క కొత్తగా పుణ్యాన్ని సంపాదించాలి. పాపాలు అనుభవించేటప్పుడు అనేక రకాలైనటువంటి మానసిక సంఘర్షణ ఉంటుంది. అనుభవిస్తూ మనము కొత్తగా పుణ్యాన్ని సంపాదించాలంటే పరమాత్ముని పాదాలని గట్టిగా పట్టుకొని వారిని ఆశ్రయిస్తే వారి దివ్య అనుగ్రహము చేత మాత్రమే ఇది సాధ్యపడుతుంది తప్ప మన యుక్తి వల్ల, తెలివితేటల వల్ల ఇది సాధ్యపడదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓం శ్రీ సాయిరామ్. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय।